బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లేఖ రాయడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. కేసీఆర్ కు తాను లేఖ రాశానని చెప్పారు. 2 వారాల క్రితమే తాను లేఖ రాశానని, ఆ లేఖ ఎలా లీక్ అయిందో తనకు అర్థం కావడం లేదన్నారు కవిత. అమెరికా నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న కవితను మీడియా ప్రతినిధులు లేఖ అంశంపై ప్రశ్నించారు. దీనికి స్పందించిన కవిత నిజమే, ఆ లేఖ తానే రాశానని స్పష్టం చేశారు. కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ, నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. మా నాయకుడికి రాసినటువంటిది అటువంటిది బహిర్గతం అయిందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరు అన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బాగా సంబరపడుతున్నట్టున్నాయి. కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది, కేసీఆర్ గారికి ఏమైంది, అంత సీన్ లేదు. మా నాయకుడు కేసీఆర్ గారే. కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది, ముందుకు పోతుంది. మరి నేను